నషాముక్త్ భారత్ ర్యాలీని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. అనంతరం ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మెట్టుగడ్డ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వచ్చినప్పటి నుంచి చెప్తా ఉన్నాం, దయచేసి మీరు బిస్కెట్గా కూర్చున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నషాముక్త్ భారతదేశం అంతటా మనం ఏదైతే మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామో ఇక ముందు నుండి పబ్లిక్ని పూర్తి స్థాయిలో అవేర్నెస్ క్రియేట్ చేసి వారికి ఈ మత్తు పదార్థాలు చాలా రకాల మత్తు పదార్థాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. సిగరెట్లు, బీడీల నుండి అలాగే డ్రగ్స్ వరకు చాలా వరకు భారతదేశంలో ఈ రకమైనటువంటి జాడ్యం బాగా ఇదైంది. సో మహబూబ్నగర్ జిల్లా కూడా వన్ ఆఫ్ ది ప్రెడిక్టెడ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఈ ప్రోగ్రాం చేసి పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం, ముఖ్యంగా యువతని ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా ఫ్యూచర్లో ఆ జనరేషన్స్కి ఈ మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచడం కోసం ఈరోజు పెద్ద ఎత్తున సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఒక ర్యాలీని తీసుకుంటున్నాం. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు, శానిటైజేషన్ ఇవన్నీ చేస్తూ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. జిల్లా కేంద్రంలో అలాగే మండల కేంద్రాల్లో ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి ఒక రోడ్ మ్యాప్ ఆల్రెడీ తయారు చేసుకోవడం జరిగింది.